ఫ్రెండ్స్ 12,000 లోపల ఒక బెస్ట్ 5G ఫోన్ కోసం మీరు సెర్చ్ చేస్తున్నట్టయితే మీకు ఐక్యూ నుంచి ఐక్యూ Z10X అయితే లాంచ్ కాబోతుంది. 22 ఏప్రిల్న టోల్ పే మీద లాంచ్ అవుతుంది. ఇక్కడ మనకి వీళ్ళు టీచ్ చేస్తున్న వచ్చి ఈ సెగ్మెంట్లో ఫాస్టెస్ట్ ఫోన్ అని వీళ్ళు టీచ్ చేస్తున్నారు అనమాట. అంటే మనకి 12,000 లోపల ఈ ఫోన్ ఒక బెస్ట్ కిల్లర్ అని చెప్పచ్చు. ఇంకో వేలో మనకి ఈ మొబైల్లో 3 ఫీచర్స్ వీళ్ళు హైలైట్ చేస్తారనమాట. అంటే మనకి బడ్జెట్ మొబైల్స్ పొందాల్సింది కూడా ఈ 3 ఫీచర్స్. ఫస్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ వెరీ లాంగెస్ట్ బ్యాటరీ రాబోతుంది. మీకు బ్యాటరీ అనేది ఇప్పుడు చెప్పను, మీకు బ్యాటరీ డిపార్ట్మెంట్ చెప్తాను అనమాట. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇది వెరీ ఫాస్టెస్ట్ ప్రాసెస్ మీద రాబోతుంది అనమాట. అడ్వాన్స్ ప్రాసెసర్ అని చెప్పచ్చు. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇది ఇందులో డ్యూరబిలిటీ కూడా మంచిగా పెట్టారనమాట. ఇది మనకి మీల్ టికెట్ సర్టిఫికేట్ పొందింది. ఈ 3 ఫీచర్స్ కూడా మనము ఒక్కొక్క డిపార్ట్మెంట్లో కవర్ చేద్దాము. ఇంకా ఫైనల్గా ఈ మొబైల్ స్పెక్స్ అని కూడా మనం అయితే కవర్ చేద్దాం అనమాట. అంటే ఏమేమి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, ఏమేమి హైలైట్స్ ఉన్నాయి, ఏమేమి మైనస్ ఉన్నట్టు కూడా ఫైనల్గా చెప్తాను. ఆ తర్వాత నా ఒపీనియన్ కూడా చెప్తాను అనమాట. అంటే ఈ మొబైల్ కొనచ్చా కొనకూడదా, అంటే ఎవరికి సూట్ అవుతుంది అనేది కూడా ఫైనల్గా మాట్లాడకపోతున్నాం. నా కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టండి గైస్, ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. మనకి 2 కలర్స్ రాబోతుంది అనమాట. ఒకటి చూడండి టిటోనియం, అలాగే అల్ట్రా మేరన్ అనమాట. ఈ 2 కలర్స్ కొంచెం బాగుంది. ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అనుకుంటే ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది, సైడ్కి ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది అనమాట. ఇది మనకి డ్యూయల్ స్పీకర్స్ వస్తుంది అనుకున్నారా, ఓన్లీ లౌడ్ స్పీకర్ మాత్రం ఉంటుంది. ఇక్కడ మనకి 3.5 మ్యూజిక్ అయితే సపోర్ట్ చేయదనమాట. ఇదేందో నాకు ఇంతవరకు అర్థం కావట్లేదు. ఇది బడ్జెట్ మొబైల్ కదా, మినిమం 3.5 అడ్వాన్స్ చాకన్నా సపోర్ట్ చేయాల్సింది. చూడండి మనకి సైడ్ బటర్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది అనమాట. STD 800 సర్టిఫికేట్ పొందింది. ఇది మనకి డ్యూరబిలిటీ కింద వస్తుందని చెప్పొచ్చు అనమాట. అంటే ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో కూడా ఈ మొబైల్ అనేది సర్వే అవుతుందని చెప్తున్నారు. 64 వాట్ రేటింగ్ అనమాట. ఫుల్లీ వాట్ రేటింగ్ కాదు, చిన్న డ్రాప్స్కి అలాగే డస్ట్ ప్రూఫ్కి ఇది సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. థిక్నెస్ విషయానికి చూసినట్టయితే ఇది మనకి 8.1 mm థిక్నెస్ ఉంటుంది అనమాట. అంటే అంత స్లిమ్ అయితే ఉండదు, కొంచెం లావు ఉంటుంది అనమాట. అలాగే వెయిట్ విషయానికి చూసినట్టయితే ఇది మనకి 204 grams అయితే వెయిట్ ఉంటుందని చెప్తున్నారు అనమాట. అంటే కొంచెం లైట్ వెయిట్ ఉన్న ఫీలింగ్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. ఇంకా ఫైనల్గా డిజైన్ విషయానికి చూసినట్టయితే అంటే డిజైన్ ఏం చేంజ్ లేదనమాట. Vivo T4X డిజైన్ ఇక్కడ చూడొచ్చు. డిజైన్ అయితే నేనైతే ఇంప్రెస్ కాలేదన్నమాట. ఇంకా మనకి డిస్ప్లే విషయానికి చూసినట్టయితే ఇది మనకి 72 inches IPS LCD డిస్ప్లే రాబోతుంది. 1.9 Hz అయితే రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది చెప్పొచ్చు. ఇక్కడ మెచ్చుకోవచ్చు అనమాట. బడ్జెట్ మొబైల్స్లో రిఫ్రెష్ రేట్ అనేది కొంచెం ఇంప్రూవ్ చేస్తారనమాట. మనకి ఇక్కడ 10,500 nits అయితే పీక్ బ్రైట్నెస్ పెట్టారనమాట. అంటే మనకి బ్రైట్నెస్ కొంచెం హై అని చెప్పొచ్చు అనమాట. వైడ్ వన్ L1 సపోర్ట్ ఉంది. అమెజాన్ ప్రైమ్ డే, నెట్ఫ్లిక్స్ అని కూడా మనము హెచ్ కంటెంట్ వాచ్ చేయొచ్చు. అక్కడ కూడా కొంచెం బెటర్ ఉంటుంది అనమాట. ఇది ఐ ప్రొటెక్షన్ ఉందన్నమాట. అంటే మనకి ఎక్కువ మన మొబైల్ చూస్తే కళ్ళు పాడవకుండా మనకి ఇందులో ఐ ప్రొటెక్షన్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఈ డిస్ప్లే బెటర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మనకి ఇది బడ్జెట్ మొబైల్ కదా, దాని తగినట్టు డిస్ప్లే బెటర్ అనమాట. ఇంకా మనకి ప్రాసెసర్ విషయానికి చూసినట్టు ఇది MSCT 7300 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఇది మనకి 400 బిలియన్ ప్రాసెసర్ అనమాట. LPDDR4X ఉంటుంది. అలాగే UFS 3.1 రాబోతుంది. ప్రాసెసర్ విషయానికి చూసినట్టు ఈ ప్రాసెసర్ అనేది పర్లేదు అనమాట. మీడియం గేమ్స్ అండ్ నార్మల్ యూజ్కి డే టు డే యూజింగ్ కూడా ఈ ప్రాసెసర్ అయితే బాగుంటుంది అనమాట. మరి అంత ఎక్స్పెక్ట్ అయితే పెట్టుకోదు ఈ ప్రాసెసర్ మీద హైపర్ డూపర్ ఉంటుందని. అంటే ఒక నార్మల్ పర్ఫార్మెన్స్ ఈ ప్రాసెసర్ మీద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అంటే Android 15 రాబోతుంది అనమాట. అలాగే ఫన్ టచ్ OS 15 రాబోతుంది. ఇక్కడ మనకి Android 15 ఉంటుంది కాబట్టి 2+3 years అయితే ఇక్కడ OS అప్డేట్స్ అయితే సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇంకా AI ఫీచర్స్ విషయానికి చూసినట్టు ఇక్కడ మనకి ఏ ఫీచర్స్ అనేటివి పెద్ద హైలైట్ లేవు అనమాట. AI ఎరేజర్ కానీ అలాగే AI ఫోటో ఎన్హాన్స్మెంట్, AI డాక్యుమెంటేషన్ ఇలాంటి కొన్ని ఫీచర్స్ ఉన్నాయి అనమాట. కెమెరా విషయానికి చూసినట్టయితే ఇది మనకి డబుల్ కెమెరా సెటప్ ఉంటుంది అనమాట. ఒక ఫ్లాష్ ఉంటుంది. అలాగే మనకి రింగ్ లైట్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. యాక్చువల్లీ మన మొబైల్కి ఏమో నోటిఫికేషన్స్ ఇలాంటివి వచ్చినప్పుడు ఈ రింగ్ లైట్ అనేది ఇలా బ్లింక్ అవుతుంది అనమాట. అంటే మెయిన్ కెమెరా చూస్తే 50 MP ఇచ్చారనమాట. ఇది మనకి OS సపోర్ట్ లేదు, బట్ PDF సపోర్ట్ ఉంది అనమాట. ఫేస్ డిటెక్షన్ అవుట్ ఆఫ్ ఫోకస్. మనకి మెయిన్ కెమెరా నుంచి కూడా ఫోటోస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఫోటోస్ కూడా చాలా స్టేబుల్గా వస్తాయి అనమాట. ఎందుకంటే మనకి ఇది Vivo కొలాబరేషన్ కాబట్టి కెమెరాస్ కూడా కొంచెం బెటర్ ఉంటుందని చెప్పొచ్చు అనమాట. అలాగే మనం రేర్ క్యామ్ యూజ్ చేసుకొని మాక్సిమం 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. విత్ HDR ఎనేబుల్ చేసుకొని వీడియో క్వాలిటీ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి సెకండరీ కెమెరా విషయానికి చూసినట్టయితే మనకి ఇక్కడ 2 MP డెప్త్ కెమెరా ఇచ్చారనమాట. యాక్చువల్గా ఈ కెమెరా అయితే యూజ్ ఉండదు, అంటే కొన్ని సందర్భాల్లో ఈ కెమెరా కూడా యూజ్ అవుతుంది అనమాట. అలాగే మనకి ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి చూసినట్టయితే మనకి ఇక్కడ 8 MP ఇచ్చారనమాట. 8 MP అంటే మరీ దారుణం అనమాట. మినిమం 12 MP కానీ 16 MP పెట్టినా కూడా కొంచెం బాగుండేది. ఫ్రంట్ క్యామ్ యూజ్ చేసుకొని మాక్సిమం 1080p 30 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. బ్యాటరీ విషయానికి చూసినట్టయితే 6500 mAh బ్యాటరీ రాబోతుంది అనమాట. వెరీ లాంగెస్ట్ అని చెప్పొచ్చు. ఈజీగా ఎంత లేదన్నా కూడా 3 days వరకు అయితే వాడుకోవచ్చు అనమాట. డిపెండ్స్ అనమాట మీ యూజ్ దాన్ని బట్టి అయితే ఉంటుంది అనమాట. ఇంకా 44 watts అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది అనమాట. 44 watts అంటే ఈజీగా 1 hour 20 minutes అయితే పడుతుంది. ఎందుకు అన్ని స్పెసిఫికేషన్స్ అయితే మనం కవర్ చేసామన్నమాట. ఈ మొబైల్లో ప్లస్ పాయింట్స్ ఏమన్నా ఉన్నాయంటే అది ఫస్ట్ చెప్పుకోవాల్సిన బ్యాటరీ అనమాట. 500 mAh బ్యాటరీ రాబోతుంది కాబట్టి అలాగే బడ్జెట్ యూజర్స్ కూడా ఈ బ్యాటరీ సరిపోతుంది అనమాట. మెయిన్ బడ్జెట్ యూజర్స్ కావాల్సింది ఈ బ్యాటరీ అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ప్లస్ పాయింట్ చూసినట్టయితే ఇక్కడ మనకి డ్యూరబిలిటీ చెప్పొచ్చు అనమాట. అంటే మనకి బడ్జెట్ మొబైల్లో డ్యూరబిలిటీ ఉంది, అందుకంటే బెస్ట్ ప్లస్ పాయింట్ అయితే ఏది ఉండదు. ఎందుకంటే మన బడ్జెట్ యూజర్స్ అనే వాళ్ళు ఎక్కడ పడితే అలా యూజ్ చేస్తుంటారు అనమాట. డ్యూరబిలిటీ అనేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఎవరికెవరు సూట్ అవుతుంది అంటే మీడియం యూజర్స్ లాంగ్ లైఫ్ యూజింగ్కి కావాలనుకుంటారో అలాంటి వాళ్ళకైతే ఈ మొబైల్ సూట్ అవుతుంది అనమాట. మొబైల్ సంబంధించిన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను అనమాట. ఇది కాదు ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బై.